జనసేన రేపటి రోజున సభ నిర్వహిస్తున్నందుకు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక రంగ నవ్వు తెప్పిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు వింటుంటే సహచర మంత్రులను ఆయన ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్కి చోటు లేదు. ఒక మంత్రి పదవిలో ఉండి సహచర మంత్రితో పిచ్చిగా మాట్లాడడం, ఇంతకుముందు మీ పక్కనున్న మంత్రితోనే అడ్లూరి లక్ష్మణ్ గారితో మీరు చేసినవి, దళిత మంత్రితో మీరు చేసిన వివాదం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. తను మంచోడు కాబట్టి ఏదో సద్దుమణిగిపోయింది. మీరు హుస్నాబాద్లో గెలిచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన నియోజకవర్గంలో మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పిఠాపురం ప్రజలు ఆయన ఒక దైవంగా కొలుస్తున్నారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూడండి, మీరు తెలుసుకోండి చాలు. ఆ తర్వాత ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీ వైపు పోతే మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసు. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎప్పుడు మనమే మంత్రులుగా ఉన్నాం ప్రభాకర్ గారు, ఎందుకంటే కాలం మారుతుంది, రాబోయే తరంది, యువతరంది, కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర రాయబోతున్నారు. సో ఇంకా మీరు ఎక్కడో బీసీ కాలంలో ఉండి, బీసీ అంటే ఇది ఆ బీసీ కాదు, ఆ బీసీ కాలంలో ఉండి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయినా సరే మానుకోండి ఇక నుంచి అయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి సినిమా నటుడు దీని గురించి విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. సినిమా నటుడు అయితే రాజకీయాల్లోకి రాకూడదా? రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపారో సినిమా నటుడు అనేది ఆల్రెడీ చూశారు మీరు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు విజయ్ గారి దాకా. మళ్ళీ ఇంకా సినిమా వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? కరోనా టైంలో అదే సినిమా వాళ్ళు, అదే ప్రభాస్ గారు 4 కోట్లు ఇచ్చారు, చిరంజీవి గారు ఇచ్చారు, రామ్ చరణ్ గారు ఇచ్చారు, అల్లు అర్జున్ గారు ఇట్లా ఇచ్చారు, మహేష్ బాబు గారు డబ్బులు ఇచ్చారు, నితిన్ గారు డబ్బులు ఇచ్చారు. అంటే యావత్ సినీ ప్రపంచం అంతా మీకు కరోనా టైంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏమైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ అండగా నిలుస్తుంటారు. అప్పుడు సినిమా వాళ్ళు గుర్తురారు, ఎందుకంటే సినిమా వాళ్ళు ఇచ్చింది మర్చిపోరు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక జనసేన సభ పెడుతున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు సభ పెడుతున్నారు, క్షమాపణ చెప్పాలి, కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి, సినిమా నటుడు గుర్తొస్తారు. అది భయం. అంటే ఈ భయంలో మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి మాట్లాడుతున్నారు. కానీ కావకండి, ఇంకా రాబోయేది కొత్త తరం పాలిటిక్స్, కొత్త తరం రాజకీయం రాబోతుంది. ఇంకా ఈ అవుట్డేటెడ్ సోకాల్ రాజకీయాలన్నీ పోబోతున్నాయి. ఎందుకంటే జనాలు చాలా చూస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. జనాల్లో చాలా మార్పు వచ్చింది. లేదు వాళ్ళు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తెలంగాణ భావాన్ని, ఆంధ్ర భావాన్ని రెచ్చగొడుతూ ఏం చేశారు తెలంగాణలో? 10 సంవత్సరాలు మేము తెచ్చా అన్న వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేశారు? ఏం మారింది? మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరేం మార్చారు? ఇంకా మళ్ళీ మేము తెలంగాణ, అరే నిజంగా తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడేవైతే 12 సంవత్సరాలు మీకు సరిపోదా? ఇంకా తెలంగాణ భావం, అసలు శిష్యులైన తెలంగాణ వాదుల్ని ఎక్కడో మూలకు నెట్టేశారు మీ అందరూ. ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాల్లో మంచి పదవులు అనుభవిస్తూ టైం వచ్చినప్పుడల్లా, గ్యాప్ దొరికినప్పుడల్లా నిద్రలేచి తెలంగాణ వాదం. ఇదేం తెలంగాణ వాదం? సో ఇక్కడ నుంచైనా ఇలాంటి మానుకోండి. ఎందుకంటే సినీ ప్రముఖుల మీద చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు, అది తప్పు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం అవసరం తీసుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు మీకు కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. చాలా గవర్నమెంట్ హానర్ ఇచ్చారు, గుర్తుందో రేవంత్ రెడ్డి గారు, అది మర్చిపోయారు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది, హానర్ ఆఫ్ గెస్ట్. సో మీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇప్పుడు ఒక సభ స్టార్ట్ చేశారు మీరు. ఏం అంటే రాజ్యాంగంలో ఎక్కడుంది ఒక పార్టీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో జెండా ఎగరవేసిన జనసేన పార్టీని మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకోకూడదు, మేము దీన్ని బలోపేతం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్,
పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటికి వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి మీది. అంటే నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి. డెఫినెట్గా అసలు జనసేన సభ, ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్నా రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మన తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు మీకు ఎందుకంత భయం? డెఫినెట్గా రానున్న రోజుల్లో కొత్త రాజకీయం, మళ్ళీ చెప్తున్నాను, కొత్త రాజకీయ మార్పులే. ఇలాంటి పాతతరం రాజకీయం కాదు ఇప్పుడు నడిచేది. చూస్తున్నారు, జెన్జీలు చూస్తున్నారు, కొత్త యువతరం యువ నాయకులు వస్తున్నారు. నిష్పక్షపాతంగా నిబద్ధతతో పాలించే నాయకుల కోసం తెలంగాణ పీపుల్ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. దయచేసి ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. చేసినా మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. చూశారు కదా, ఓ 4 రోజుల ముందు ఏం చేశారు? అబద్ధాలతో అసత్యాలతో ఆయన మీద బురద జల్లితే చెప్పాను కదా, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అలాగే జరిగింది కదా. ఇప్పుడు ఉన్నారు కదా మూలకి, ఇంకా చాలు.